ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్య స్విద్ధనం. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత శిక్షణా శిబిరంలో చక్కగా పాల్గొని శ్రీమతి పద్మావతి గారు రాజమండ్రి వారి దగ్గర శిక్షణ పొందినటువంటి మీరంతా కూడా 24 రోజుల్లో చక్కగా వాటన్నిటిని నేర్చుకుని ఓ తప్పు లేకుండా గోష్ఠి అంతా నిర్వహిస్తున్నారు. కొత్తగా అందరినీ తయారు చేసి ఆ తల్లి పద్మావతి గారు కృతార్థురాలయ్యారు. చేయవలసినటువంటి మంచి పని చేశారు. ఎంతోమందికి ఆవిడ చక్కని శిక్షణ ఆన్లైన్లో ఇస్తూ మన వికాస్ తరంగిణి కార్యక్రమాలను ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి మహనీయురాలు ఆవిడ. ఈ మధ్యనే ఆవిడ ఆచార్య తిరుబడి చెందారు. నిజానికి మనం ఎవరో అనుకోలేదు, ఊహించలేదు కూడా. కాలం ఎవరినైనా తన గర్భంలో కలుపుకుంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. అందుకే జీవితంలో మనిషి ఉన్నన్నాళ్ళు చేయాల్సిన మంచి పని చేసేయాలి. ఆ తల్లి ఎంతోమందిని తయారు చేసి ఇదిగో స్వామి నీకు తర్వాత తరాన్ని తయారు చేసి ఇస్తున్నానని చెప్పి ఆవిడ వైకుంఠానికి వెళ్ళారు. నిజానికి బంధువులకి దేహ సంబంధుల అందరికీ కూడా కొంత బాధ ఉన్నా జ్ఞానపుత్రులుగా మీరందరూ చక్కగా నేర్చుకుని ఒక తప్పు లేకుండా మేము చేస్తున్నామండి, ఒకసారి ఆవిడకి పెరుమాళ సన్నిధిలో ఆవిడ ఉంటారు కనుక ఒక మాట చెప్పండి అని మన వాళ్ళు కోరడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేర్చుకుని మీరంతా చదువుతూ అనుక్షణం ఆవిడని గుర్తు చేసుకోవడం ఆవిడకి ఆవిడ కుటుంబానికి కూడా చాలా మంచిది. చాలా మంచి పని చేశారు మీరంతా. శ్రీమతి పద్మావతి గారు వైకుంఠంలో పెరుమాళ్ళ సన్నిధిలో చక్కని సేవలు చేసుకుంటూ మరింతమంది వారి దగ్గర నేర్చుకున్న వారందరి గురించి పెరుమాళ్ళకి తాను చెప్పి మీ అందరి కుటుంబాల్లో కూడా చక్కగా అందరూ ఆనందంతో ఉండేలాగా ఆవిడ చేస్తారని మనందరం భావిద్దాం. అందరికి కూడా గోష్ఠి వారందరికీ అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ.